హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ట్ అండ్ టెక్ మహీంద్రా నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. మనం జెన్పాక్ట్తో స్టార్ట్ చేసేద్దాం. జెన్పాక్ట్ ఈస్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ రిజల్ట్ అవైటెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఫర్ వాయిస్ ప్రాసెస్. లైక్ ఫ్రెషర్స్కి అనేది జరుగుతుంది హైరింగ్ అనేది. ఇన్కేస్ లైక్ ఇప్పుడు చదువుతుంటారు కదా, వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. ఫ్రమ్ 0 to 2 years of experience, like ఫ్రెషర్స్ అయినా లేకపోతే 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు ఇక్కడ. హైదరాబాద్ లొకేషన్కి డ్రైవ్ కాదు, లైక్ నార్మల్గా హైరింగ్. వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 నుంచి 2 years వరకు. వాయిస్ ప్రాసెస్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. షిఫ్ట్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్, లైక్ ఏ షిఫ్ట్ అయినా ఉండొచ్చు, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఎనీథింగ్, ఓ డే షిఫ్ట్. మీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఈ రోల్లో రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్. లైక్ ఏదైనా కంటెంట్ ఉంటుంది కదా, దానికి రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీరు కరెక్ట్ రెజల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు, లైక్ ఆ ప్రాసెస్ రిలేటెడ్గా పాలసీస్ అవన్నీ ఫాలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రికగ్నైజ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ఇష్యూస్ టైమ్లీ. ఏవైనా ఇష్యూస్ వస్తే దాన్ని మీరు ఐడెంటిఫై చేసి రైజ్ చేయాల్సి ఉంటుంది, ఏదైనా టికెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ప్రొవైడ్ ఇన్సైట్ టు హెల్ప్ ఇంప్రూవ్ సపోర్ట్ ఫర్ ద యూజర్స్. లైక్ ఏదైనా ఇంకేస్ ఆన్లైన్ రిలేటెడ్ వర్క్ అనుకో, లైక్ సో యూజర్స్ ఉంటారు కదా, దాన్ని యూజ్ చేసే వాళ్ళకి ఎర్రర్స్ వస్తుంటాయి, లైక్ వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మెయింటైన్ త్రూ అవుట్ స్టాండింగ్ ప్రాసెస్ అండ్ పాలసీస్. లైక్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పాలసీస్ అన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్కి అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మంచి ఏవైనా వాళ్ళ క్వైరీస్ అన్ని రిజాల్వ్ చేస్తే ఇంకా అది మంచి కస్టమర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినట్టు మనం వాళ్ళకి. మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై, ఎవరైనా, బట్ కాకపోతే ఇలా చదివే వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ 2024 పాస్డ్ అవుట్, రిజల్ట్స్ వెయిటెడ్ కెన్ ఆల్సో ఎలిజిబుల్. ఇప్పుడు 2024 చదువుతుంటారు కదా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట వీటికి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాయిస్ ప్రాసెస్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. మీకు ఆల్రెడీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాయిస్ ప్రాసెస్లో దీనికి అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. మీకు అండర్స్టాండింగ్ స్కిల్స్ లైక్ అవతల కస్టమర్ ఏం చెప్తున్నాడో విని అర్థం చేసుకునేలాగా ఉండాలి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో వాళ్ళని అడిగి మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. అనలిటిక్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ న్యూట్రల్ ఇంగ్లీష్. లైక్ ఇంగ్లీష్ అనేది రిటర్న్ ఇంగ్లీష్ అనేది బాగుండాలి. లైక్ మీకు ఇంగ్లీష్ అనేది రైటింగ్లో బాగా ఉండాలి, అంటే మాట్లాడడానికి న్యూట్రల్గా ఉన్నా చాలు. యూ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ లైక్ షెడ్యూల్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్. వీకెండ్లో కూడా మీకు వర్క్ ఉంటుందని చెప్తున్నారు. కస్టమర్ సర్వీస్ రోల్ ఇది అండ్ ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్గా జాయిన్ అవుతారు సెలెక్ట్ అయ్యారంటే. ఇదండి జెన్పాక్ నుంచి రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహీంద్రా హైరింగ్ ఫర్ ద కస్టమర్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి జరుగుతుందంట హైరింగ్ అనేది. 0 to 5 years ఎక్స్పీరియన్స్, లైక్ 0 నుంచి అంటే ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ 5 years ఉన్న వరకు ఎక్స్పీరియన్స్ అనేది. శాలరీ వచ్చి 3 నుంచి 4.5 దాకా, లైక్ ఫ్రెషర్స్కి 3తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి మీ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీలో జరుగుతుంది, లైక్ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో జరుగుతుందంట హైరింగ్ అనేది. మీ డిస్క్రిప్షన్ వచ్చేసి హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తుంటాయి. సో లైక్ క్వైరీస్ కోసం వస్తారు, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, మీరు అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్. వాళ్ళ క్వైరీస్కి మీరు రెజల్యూషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మెయింటైన్ గుడ్ కస్టమర్ రిలేషన్స్.
లైక్ మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. అండ్ వాళ్ళ మీద మీరు అరవడం కానీ అలా ఏం చేయకూడదు. వాళ్ళు అరవచ్చు బట్ మనం అరవకూడదు. సో అట్లా లైక్ వాళ్ళు ఏదైనా మనకు చెప్పేటప్పుడు కూడా మనం క్లియర్గా వినాలి. అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. అండ్ రిలేషన్ నీట్గా పెట్టుకోవాలి. లైక్ రూడ్గా మాట్లాడడం, లైక్ ఇన్యాక్టివ్గా ఉండడం అలా చేయకూడదు. మీట్ పర్సనల్ టార్గెట్స్ అండ్ వర్క్ టువర్డ్స్ మీటింగ్ టీమ్ టార్గెట్స్. మీకు టార్గెట్స్ అనేవి ఉంటాయి అంటున్నారు, అవి ఖచ్చితంగా మీట్ అవ్వాలి. అండ్ టీమ్ ఇప్పుడు మీకంటూ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, సో అది మీరు రీచ్ అవ్వాలి. సో అప్పుడే టీం కూడా మీ పర్ఫార్మెన్స్ని వాళ్ళకు యాడ్ అవుతుంది, వాళ్ళ టీం పర్ఫార్మెన్స్లోకి. అట్లా మెయింటైనింగ్ రికార్డ్స్ ఆఫ్ కన్వర్జేషన్స్ విత్ కస్టమర్స్ అండ్ అనలైజ్ ద డేటా. లైక్ మీ ఆ కాన్వర్జేషన్స్ అన్ని రికార్డ్లో ఉంటుంది, లైక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ కాన్వర్జేషన్స్ అన్ని నీట్గా. Customer service associates will use a wide variety of cloud-based tools to navigate customer accounts, research and review policies, communications effective solutions. క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ వితౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్. లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు. షుడ్ పొసెస్ ఎక్సలెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్. లైక్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి మాట్లాడే దాంట్లో అని చెప్తున్నారు. షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, ఈవినింగ్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఓన్లీ. షిఫ్ట్స్ అనేది ఈవినింగే ఉంటాయండి, క్లియర్గా స్టార్ట్ అయ్యేది ఈవినింగ్తో స్టార్ట్ అయ్యి అండ్ నైట్ కూడా ఉంటుంది. డే షిఫ్ట్స్ రావడం చాలా కష్టం అని చెప్తున్నారు. డెమాన్స్ట్రేట్ ఏ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్. Take responsibility to follow up with customers to ensure their needs and expectations satisfied and promises are kept. మీరు కస్టమర్స్కి ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చింటుంది కదా, మీ రెజల్యూషన్ వెంటనే అది కంప్లీట్ అవ్వకపోవచ్చు. సో దానికి మీరు ఫాలో అప్ క్రియేట్ చేసి ఆ రెజల్యూషన్ కంప్లీట్ అయ్యాక ఈమెయిల్ పంపించాలి. లైక్ ఇట్స్ ఓకే అయిపోయింది అని అట్లా ఫాలో అప్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. able to effectively communicate his or her thoughts well organized manner. మీ థాట్స్ అనేవి మీరు క్లియర్గా అక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇమీడియట్ జాయినర్స్, లైక్ తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. టు అప్లై ఫర్ ద ఇంటర్వ్యూ ప్లీజ్ కాల్ బిలో హెచ్ఆర్స్ ఆన్ ద నెంబర్స్. కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కదా ముగ్గురివి, హర్షిత, ప్రథమేష్ సంథింగ్ ఇస్ అండ్ గీకో, ఐ గెస్ గీకో. సో ఈ కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వాలంట. కాల్ చేయమని క్లియర్గా చెప్తున్నారు కదా. సో మీరు ఆల్రెడీ అక్కడ ఉంటే హైదరాబాద్లో వాళ్ళు డైరెక్ట్గా కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేసేయండి. ఎలక్ట్రానిక్ సిటీ అంట, ఇది బెంగళూరు, సారీ బెంగళూరు లొకేషన్కి కదా ఇది, ఎలక్ట్రానిక్ సిటీ. అక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఖచ్చితంగా మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి కాబట్టి 2-way క్యాబ్ కూడా ఉంటుందంట. ఆపర్చునిటీ టు ఎయిన్ ప్రాసెస్ ఇన్సెంటివ్ కూడా ఉంటాయని చెప్తున్నారు మీ వర్క్ రిలేటెడ్గా. లైక్ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఏమైనా ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో మీరు వెంటనే లైక్ అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరులో చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్తుంటాం కదా, సో ఇది చూసి మీరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. జాబ్ వస్తే బెటరే కదా టెక్ఎంలో కూడా. సో ఇదండి జెన్పాక్ట్ అండ్ టెక్ఎం నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, మీకు నోటిఫికేషన్స్ వచ్చేసాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా తెలిసిపోతుంది. లేకపోతే ఏమైనా డ్రైవ్స్ ఉన్నా మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. లైక్ ఏదైనా ఆన్సర్స్ షేర్ చేసినా కూడా మీరు చూసి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.